చర్చలో ఏ మీటింగ్లు పెడతలేను. మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే అందుబాటులో నెట్ ఉందో, ఇంటర్నెట్ అందుబాటులో ఉందో అక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ విషయాన్ని మీరు గమనించాలి. లెట్ us pray, ప్రార్థించుకుందాం. మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీ చేయి పైకి ఎత్తవచ్చు. ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్స్? ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నదా? అట్లయితే మీ చేయి పైకి ఎత్తవచ్చు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ ఆదివారమున మరొకసారి సాయంకాల సమయంలో నీ సంఘముగా, నీ వధువుగా, నీ ప్రియమైన పెళ్లి కుమార్తెగా, నీ పక్షిరాజులుగా నీ పల్ల యొద్ద కూడుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ పక్షిరాజు పిల్లలు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ జీవాహారం ఉంటుంది. ఎందుకంటే ఆహారం ఉన్న చోటనే పక్షిరాజులు కూడుకుంటాయి. ప్రభువా, ఇప్పుడు ఆ బల్ల యొద్దకు వచ్చాం మేము. ఆ గొప్ప కమ్యూనియన్, ఆ గొప్ప ప్రభు భోజనం యొద్దకు వచ్చాం మేము. ఇప్పుడు ఆత్మీయ ప్రభు భోజనం ఇది. మెలకసెదుకుతో చేసే ప్రభు భోజనం ఇది. అవును, ప్రభు భోజనము మెలకసెదుకుతో చేస్తున్నాం మేము ఈ రోజున. నీ పక్షిరాజు పిల్లలుగా మేము ఆ బల్ల యొద్ద కూర్చొని ఉన్నాం. ఇప్పుడు సహాయం చేయి మాకు. మరి ఎవరైతే ఇప్పుడు ప్రార్థన అవసరతల కోసం చేతులు పైకెత్తారో వారి అవసరతలని యేసుక్రీస్తులో తీర్చబడును గాక. వారి రోగములు, వారి వ్యాధులు, వారి అనారోగ్యములు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు, రక్షణ లేకుండా ఉన్నవారు, కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు, ఇలా ఏ ఏ అవసరతల కోసము ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో అవన్నిటినీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వాటన్నిటికీ పరిష్కారం దయచేయమని ప్రార్థిస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు అవి అనుగ్రహించబడును కాక. యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకునే వాళ్ళు పొందుకుందురు కాక. విశ్వాసం ఎవరైతే కలుగున్నారో, నువ్విచ్చిన విశ్వాసం, ఆ మానసిక విశ్వాసం కాదు, నువ్విచ్చిన విశ్వాసం, ఆ ప్రత్యక్షత, బయలుపాటు విశ్వాసం ఎవరైతే కలుగున్నారో దేవా, ఇప్పుడే వాళ్ళు స్వస్థత పొందుదురు కాక. ఇప్పుడే ప్రభువా వాళ్ళు స్వస్థతను పొందుకున్నట్లు చేయి దేవా. అంతేకాదు, వాళ్ళ జీవితంలో ఇంకేమైతే అవసరతలు ఉన్నాయో, వారు ఏదైతే ప్రభు అడుగుచున్నారో తండ్రి, అవన్నీ ఇప్పుడు యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును కాక. వారు అడిగే ప్రతిదీ ఇప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు ఇప్పుడు పొందుకుందురు కాక. విశ్వాసం ఇవ్వు వాళ్ళకు ప్రభువా. అపనమ్మకము లేకుండా సహాయం చేయి, సందేహము లేకుండా సహాయము చేయి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు దేవుడు నాకు అది అనుగ్రహించాడు అనే విశ్వాసం నీ పిల్లలకు దయచేయి. నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ పిల్లలు దాన్ని పొందుకున్నందుకు వందనాలు. నీ గొప్ప పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ప్రభువా వాటిని తెరిచి ఆ గొప్ప పరలోకపు ధననిధిలో నుండి వాళ్ళకు కావలసిన దీవెనలు కుమ్మరించును కాక. ఎందుకంటే మాకు కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు మరియు కావలసిన రక్షణ, విమోచన ప్రతి దానికి నువ్వు వెల చెల్లించేశావు. కలవరిలో నువ్వు వెల చెల్లించేశావు. ఇప్పుడు మేము విశ్వాసముతో దాన్ని పొందుకోవలసి ఉన్నది. అది మా కోరికే అని నమ్మి పొందుకోవలసి ఉన్నది. నువ్వు కలవరిలో చెందించిన రక్తము, వలగా చెల్లించిన రక్తము, అది మా కోసమేనే మేము అంగీకరించవలసి ఉన్నది. మరి ప్రభువా, నువ్వు కార్చిన రక్తము ద్వారా మా రక్షణ కొనబడింది, మా విమోచన కొనబడింది, మా స్వస్థత అనుగ్రహించబడుతున్నది. మాకు కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా, విమోచన దీవెనలు అన్నీ కొన్నావు ప్రభువా నీవు. అందుకే దాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఈ రోజున నీ పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ దయచే దేవా. ఈ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పొందుకుందురు కాక. యేసుక్రీస్తు నామములో పొందుకుందురు కాక. ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి అది దయచేయమని నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ, మరి రేపటి నుండి ప్రభు అన్ని అరేంజ్మెంట్స్ చూస్తుండగా సాయం చేయి. 17 నుండి జరగబోయే కూటాలు నీకు అప్పగిస్తున్నాం. మొదటిగా ప్రభు వరంగల్లో జరిగే కూటాలు నీకు అప్పగిస్తున్నాము. మా సంఘంలో జరగబోయే కూటాల్లో గొప్ప కుమ్మరించబడును గాక. నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకొనును గాక. నీ గొప్ప పరిశుద్ధ ఆత్మ నడిపించును గాక. తప్పకుండా నీ కృప దయచేయమని, ఖచ్చితంగా గొప్ప కార్యములు మేము చూసే భాగ్యము దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఓకే, మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం.
Let us go to the Bible. We saw fourth seal, 4వ ముద్రను చూసాం మనం. ఆ పాండురవర్ణపు గుర్రంపై స్వారీ చేయవాడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? క్యాథలికులను, ప్రొటెస్టెంట్లను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అర్మగెద్దోను యుద్ధానికి. కరెక్టేనా? కానీ ప్రకటన 19లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు. అవునా? ప్రకటన 6లో 4వ ముద్రలో, ఆ 4వ ముద్ర తెరబడినప్పుడు మిశ్రమ రంగులో ఉన్న 3 రంగులు మిశ్రమమైనవి అక్కడ. తెలుపు, ఎరుపు, నలుపు. అదే పాండురవర్ణపు గుర్రము. దానిపైన స్వారీ చేయవాడు వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? భూమి యొక్క 4 దిక్కులలో ఉన్న జనులను, ప్రొటెస్టెంట్లను మరియు క్యాథలిక్లను, కరెక్టేనా, మహావేషధాని కుమార్తెలను సమకూర్చి వాళ్ళందరినీ ఏకము చేసి వాడు తన మతపు శక్తి ద్వారా, రాజకీయ శక్తి ద్వారా ఈ రెండింటిని దయ్యపు శక్తులు కంట్రోల్ చేస్తూ, దయ్యపు శక్తులు ఈ రెండింటిని కంట్రోల్ చేస్తూ, అటు మతపు శక్తిని, ఇటు రాజకీయ శక్తిని కంట్రోల్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అర్మగెద్దోను. ఈ యుద్ధం ఎక్కడ మొదలైందంటే పరలోకములో మొదలైంది. ఇప్పుడు అది ఎక్కడ ముగించబడబోతుందంటే భూమి పైన, అంత్య దినములలో, మన కాలములో. మరి ఈ ముగింపులో మనం ఎక్కడున్నాం బ్రదర్ అంటే, అదిగో ప్రకటన 19లో, అదిగో తెల్లని గుర్రమైన స్వారీ చేస్తున్నవాడు. బాబు రికార్డ్ చేస్తలేవు. తెల్లని గుర్రము పైన స్వారీ చేస్తున్నవాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఆ తెల్లని గుర్రము పైన స్వారీ చేస్తున్నవాడు. ఆమేన్. నువ్వు కూడా చేరాదా? ఓకే. ఇప్పుడు ఆయన శుభ్రమైన తెల్లని బట్టలు ధరించుకొని ఉన్న సేన. గుర్రము అనగా వాక్యం. అది తెల్లని గుర్రం, వాక్యం. ఇదో తెలుపు, ఎరుపు, నలుపు మిశ్రమమైంది. ఇది మూల వాక్యములో కలిపి చెరిపిడి బోధ, మానవ సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు కలపడం వలన, అవునా, ఈ గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు క్రీస్తు విరోధి. తెలుపు గుర్రం పైన కల్తీ లేని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, దానిపైన స్వారీ చేస్తున్నవాడు ఎవరు? క్రీస్తు వాక్యం. హల్లెలూయా. ఆయన స్వారీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మిశ్రమమైన గుర్రము పై ఉన్నవాని కాదు. మనం ప్రకటన 19లో ఉన్న అదిగో క్రీస్తును మనం ఇప్పుడు వెంబడిస్తా ఉన్నాం. శుభ్రమైన సైన్యముగా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వస్త్రాలు ధరించుకున్న వాళ్ళం, సన్నని నారబట్టలు వేసుకొని ఉన్న వాళ్ళం, హిమమంట తెల్లగా ఉన్న ఆ యొక్క స్వచ్ఛమైన తెలుపు గుర్రము పైన, ఇప్పుడు ఆ వాక్యం పైన మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం కూడా స్వారీ చేస్తున్నాం. ఎవరిని వెంబడిస్తూ? మనం ఎవరిని వెంబడిస్తున్నాం? క్రీస్తును. తెల్లని గుర్రం పైన స్వారీ చేస్తున్నాం క్రీస్తుని. మనం మిశ్రమ రంగు అయిన 3 రంగులు కలిసిన ఆ యొక్క పాండురవర్ణపు గుర్రమైన క్రీస్తు విరోధిని కాదు మనం వెంబడిస్తున్నది. కానీ దేవుడు మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? యుద్ధానికే, అర్మగెద్దోనికి. ఆయన తన సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు. క్రీస్తు పరలోకపు సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. కరెక్టేనా? అపవాది పాతాళపు సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. వాళ్ళందరూ భూమి యొక్క 4 దిక్కుల నుండి వచ్చిన వాళ్ళంతా పాతాళపు సైన్యం. కరెక్టేనా? కానీ క్రీస్తు పరలోకపు సైన్యం. పరలోక నివాసులైన పరిశుద్ధులను ఆయన సమకూరుస్తున్నాడు 4 దిక్కుల. ఓ వండర్ఫుల్. ఇప్పుడు షోడౌన్కి వచ్చేసిందిగా. ఎక్కడికి వచ్చినాం? కరెక్ట్గా ప్రదర్శన, చివరి ప్రదర్శన, ముగింపు. హల్లెలూయా. బలాబలాలు తెలుసుకునే సమయమిగా. ఆమేన్. పరలోకంలో మొదలైన ఈ యుద్ధము ఇప్పుడు భూమి పైన ఈ చివరి దినాలలో, ఈ అంతకాలంలో, ఈ అర్మగెద్దోనులో ముగించబడబోతున్నదిగా. అంతేకాదు, మనం ఇది కూడా చూస్తాం. ఇప్పుడు ఆ తెల్లని గుర్రం పైన స్వారీ చేస్తున్న క్రీస్తు, అక్కడ ఆహాబు, యెజబెలు, భౌతికంగా ఇక్కడ కూడా ఆహాబు, యెజబెలు. అక్కడ ఏలియా నోటి నుండి వచ్చిన వాక్యం వారిని తీర్పు తీర్చింది, శిక్షించింది. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఈ తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నవాడు దేవుని నోటిలో నుండి మోషే నోటిలోకి వచ్చినట్టుగా. ఇప్పుడు మన కాలం మోషే ఎవరు? విలియం బ్రెనామ్. సో ఇప్పుడు విలియం బ్రెనామే ఆ స్వారీ చేస్తా ఉన్నది. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే విలియం బ్రెనామ్లో ఉన్నాడు. విలియం బ్రెనామ్ శరీరం వెనకాల క్రీస్తున్నాడు. ఇది ఎంట మెసేజ్ వాడు కూడా తట్టుకోలేడు దీన్ని. చాలా సంఘాలు తట్టుకోలేవు, చాలా పాస్టర్లు తట్టుకోలేరు. కానీ ఇది నిజం, ఇది వాస్తవం. ఇది
ఎందుకంటే మోషే శరీరం వెనకాల ఎలాగైతే యెహోవా ఉన్నాడు, మోషే శరీరం వెనకాల యెహోవా లేడా? ఏలియా శరీరం వెనకాల యెహోవా లేడా? అలానే ఇప్పుడు విలియం బ్రన్హాం శరీరం వెనకాల ఎవరున్నారు? ఆ తెర వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే మన దేవుడు ఎన్మార్ఫే దేవుడు. ఆయన ఎన్మార్ఫే అంటే అర్థమైంది ముసుగులు ధరించే దేవుడు ఆయన. ఇప్పుడు విలియం బ్రన్హాం అనే ముసుగులో ఉన్నాడు ఆయన. అందుకే దేవుని నోట్ల నుండి మోషే నోట్లోకి వచ్చింది. సేమ్ ఇప్పుడు ఆ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు 19వ అధ్యాయంలో అదే మాట మాట్లాడుతాడు. అదే చెప్పాడా లేదా ప్రవక్త? గ్లోరీ! ఇప్పుడు దాన్నే మనం వెంబడిస్తున్నాం. అదే ఫస్ట్ రైడ్, అదే మొదటి స్వారీ. ఏది? ప్రకటన 19. కానీ ప్రవక్త ప్రవచించాడు, మరలా ఇదే మార్గము గుండా నేను మరొకసారి స్వారీ చేయవలను. అది చెప్పినాక ఆయన వెళ్ళిపోయాడు. కానీ దేవుడి మాట ఎప్పుడు తప్పిపోదు కదా. దాని ద్వారా ఎన్నో కొత్త సిద్ధాంతాలు పుట్టినాయి. ఎలాంటి విలియం బ్రన్హాం మరలా వస్తాడు, మరలా ఆయన టెంట్ వేస్తాడు, ఆ పెద్ద టెంట్లో ఆయన ప్రసంగాలు చేస్తాడు. కాదు. ఈసారి అది ఎలా జరగబోతుందంటే అదిగో వధువులో జరగబోతున్నది అది. ఎందుకంటే అదే ప్రవక్త వధువుని గురించి ప్రవచించాడు. ఆమె 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను పట్టుకున్నప్పుడు 2 బిలియన్ల టన్నుల ఈగలను సృజించే శక్తి ఆమెకు ఉంటుంది. అందరు కలిసి కాదు, ఒక్కొక్క సభ్యుడు. దేనినంటే దాని వాళ్ళు మూయగలరు, ఆకాశములను మూయగలరు, వర్షం రాకుండా ఆపగలరు. అన్నాడా లేదా? దేని పడితే దాన్ని కోయగలరు. వాళ్ళ నోటిలో నుండి వచ్చే మాట మెరియుచున్న కాంతి వలె ఉండబోతున్నది, మెరుపు వలె రాబోతా ఉన్నది. వాళ్ళ నోటి నుండి మాట హల్లెలూయా అన్నాడా లేదా? అదే రెండవసారి స్వారీ. దానికే మనం ఇప్పుడు సిద్ధపడతాం. అది ఎప్పుడు వస్తుంది అన్నాడు ప్రవక్త? ఒత్తిడి వచ్చినప్పుడు. ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడి వధువుపైకి రాబోతున్నది. వస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. దానికంతా ఆల్రెడీ సిద్ధమవుతున్నది. అదిగో అప్పుడు వాచ్ థర్డ్ పల్, 3వ వైపును గమనించుమో అన్నాడు ప్రవక్త. అది వధువులో ప్రత్యక్షం అవుతుంది అన్నాడు. అది కాదు, 2వ స్వారీ మొదలవుతా ఉన్నది అప్పుడు. వండర్ఫుల్. ఇదంతా అర్మగెద్దోను యుద్ధం కూర్చొని నేను మాట్లాడేదంతా. ఆమేన్, హల్లెలూయా. నా స్టిల్ ఇంకా మనం కొంచెం ముందుకెళ్దాం. రైట్? నేను ఎందుకు చదివిస్తున్నానో తెలుసా మీకు? కారణం ఒకటే, అది ప్రవక్త చెప్పిందన్నకు రుజువుగా మీకు ఉండాలని. ఎందుకంటే చాలామంది వర్తమానాలు చదువుతలేరు, ఇంటికి వెళ్ళినాక చదువుతలేరు. దానివలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మార్క్ పాస్టర్ గారు సొంతంగా బోధిస్తున్నాడు, అంత ఆయన సొంత ఆలోచనలో చెప్తున్నాడు. లేదండి, సొంత ఆలోచనలు చెప్పడానికి, సొంతంగా బోధించడానికి ఈ పుల్పిట్ దానికోసం అభిషేకించబడలేదు. ఏదైతే ప్రవక్త ద్వారా ఇవ్వబడిందో దాన్ని మాత్రమే మనం బోధించాలి. ఇక్కడ హీరో మనం కాదు, ఇక్కడ హీరో ఆయన యేసుక్రీస్తు. మన అందరం జీరోలమే. పాస్టర్ హీరో కాలేడు, జీరోనే ఎప్పుడైనా పాస్టర్. కానీ జీరోలో హీరో ఉండాలా. ఆ జీరోగా ఉన్న వాణిలో ఎవరు ఉండాలా? హీరో ఉండాలా. హల్లెలూయా. అది ముఖ్యమైనది. ఆమేనంటారా? ఇంకా నా సబ్జెక్ట్ పూర్తి కాలే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. దిస్ ఇస్ ద 6th ఏంజెల్, 6వ దూత తన పాత్రను కుమ్మరిస్తున్నాడు. పాత్రలు ఇవి సంఘకాలములు, 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు. కరెక్టేనా? 7 సంఘకాలంలో నుండి 7 ముద్రలు వచ్చినాయి. 7 ముద్రల్లో నుండి 7 బూరలు వచ్చినాయి. 7 బూరల్లో నుండి 7 పాత్రలు, 7 తెగుళ్ళు వచ్చినాయి. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? ఒక దాంట్లో నుండి ఒకదానికొకటి అనుసంధానం. సో 7 సంఘకాలాలు, 7 సంఘకాల నుండి 7 ముద్రలు, 7 ముద్రల్లో నుండి 7 బూరలు, 7 బూరల్లో నుండి 7 పాత్రలు. ఇప్పుడు పాత్రల్లో మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సంఘకాలాలు ప్రకటన 2, 3 అధ్యాయములలో ఉన్నాయి. కరెక్టేనా? ముద్రలు ప్రకటన 6, 7,
8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. బుర్రలు ప్రకటన 8, 9, 11వ అధ్యాయంలో ఉన్నాయి. కరెక్టేనా? ఇప్పుడు పాత్రలు ప్రకటన 16లో ఉన్నాయి. కరెక్ట్? మరి ప్రతి 6, 7కు మధ్యలో గ్యాప్, ప్రతి 6కి 7కు 6వ సంకాలానికి 7వ సంకాలానికి మధ్యలో ఒక ఖాళీ, అందులోనే మర్మం దాగుంది. ప్రతి 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఖాళీ, అందులో మర్మం దాగున్నది. కరెక్టేనా? అలానే 6వ పాత్రకు 7వ పాత్రకు మధ్యలో దారి, మధ్యలో ఖాళీ. ఇజ్ ఇట్ రైట్? ఎడమ ఖాళీ. హల్లెలూయా. 6వ బురకు 7వ బురకు మధ్యలో ఖాళీ. వింటున్నారా? ఈ ఖాళీలలో మర్మం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు క్యాచ్ దట్. ఆ మర్మాన్ని పట్టుకోవాలి నువ్వు. ఆమేన్. సో ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనం, 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా. గమనించాలి, ఇక్కడ యూఫ్రటీస్ ఆది కాండములో ఉన్న మొదటి నది. దేవుని సింహాసం యొద్ద నుండి 4 నదులు బయలువెళ్ళినాయి. అందులో ఒక నది యూఫ్రటీస్ నది. ఏదోను తోటనంతా తడుపుతున్నాయి అవి. కరెక్టేనా? అయితే ఇక్కడ యూఫ్రటీస్ మహానది, ఇది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు, అది ప్రకటన గ్రంథం పాత్రల దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఆత్మ సంబంధమైనది, నాట్ భౌతికంగా కాదు ఇక్కడ. ఎందుకంటే ఆత్మ సంబంధమైన నది ఇది. ఇప్పుడు ఇది యూఫ్రటీస్ నది అనేది. 6వ దూత పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఎక్కడి నుండి వచ్చి? తూర్పు. ఈ యూఫ్రటీస్ నది ఎక్కడి నుండి వచ్చేది? బైబిల్లో పాత నిబంధనలో చూస్తే, ఆదికాండంలో చూస్తే అది ఎక్కడి నుండి ప్రవహించేది? దేవుని సింహాసనం, ఏదోను తోట. మరి ఏదోను తోట దేవుని సింహాసనమే యెరూషలేము. ఇరాకు కాదు, యెరూషలేము. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు మొదటి రాకడ ఇరాకులో జరగలే. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు? ఆయనే జీవవృక్షం. ఆ ఏదోను తోటలో ఏముండే? జీవవృక్షం. ఇప్పుడు ఆ జీవవృక్షమే వచ్చింది అక్కడికి. జీవవృక్షం ఎక్కడికి వస్తుందో అదే ఏదోను. క్యాచ్ ఇట్. సో ఇప్పుడు ఏదోను ఇరాక్ దేశం కాదు, ఇరాకు బబులోను. ఈ డినామినేషన్స్ ఇరాక్ని ఏదోని అంటారు. నేను చాలామంది ప్రసంగాలు విన్నా సంఘశాఖల వాళ్ళవి. కానీ ఇరాకు బబులోను. ఎందుకంటే 3 బబులోనులో అదొక బబులోను. నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకంటే 3వ బబులోను దగ్గరకు వచ్చినప్పుడు అది ఆత్మీయంగా. ఎందుకంటే ఈ ఆత్మీయంగా చూస్తే 3వ బబులోను ఎవరంటే అదే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది, అదే పోపు రోమ్ అయి ఉన్నది. ఇజ్ ఇట్ రైట్? అంతేనా అండి? హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఈ ఈ ఇరాక్ ఏదైతే ఉందో అది కాదు, ఒకప్పుడు ఏదోను తోట, భూమి యొక్క మధ్యస్థ భాగం, రాజధాని, ఆదామవల రాజధాని, రాజు రాణి నివసించే రాజధాని. ప్రతిరోజు చల్లపూట సాయంత్రం వేళలో సృష్టికర్త వాళ్ళను దర్శించడానికి, వాళ్ళతో సావాసం చేయడానికి, వాళ్ళతో ప్రభు భోజనం చేయడానికి వస్తా ఉన్నాడు ఆయన. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. అదిగో ఎక్కడికి? ఏదోను తోటకు వస్తా ఉన్నాడు. ఆ ఏదోను తోట భూమి యొక్క మధ్యస్థ భాగము. అది అక్కడ నుండి యూఫ్రటీస్ నది వెళ్ళేది. అమనంటారా? మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఆత్మీయంగా యూఫ్రటీస్ నది. ఇప్పుడు తూర్పు రాజులు ఎవరు? అదిగో రష్యా, ఇండియా, పాకిస్తాన్, చైనా. పట్టుకున్నారా వీలైన తూర్పును? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అదిగో యెరూషలేం మీదికి, అదిగో ఇజ్రాయెల్ మీదికి యుద్ధం వెళ్ళడానికి. ఆర్ యు క్యాచింగ్? మార్గం ఏర్పడింది ఇప్పుడు. ఓయ్, నేను ఇప్పుడు ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నా. యూఫ్రటీస్ నదిపై నా పాత్ర కుమరించబడిన మార్గం ఏర్పడింది ఇప్పుడు తూర్పు రాజులు వచ్చి దండెత్తడానికి. అందుకే ప్రవక్త అన్నాడు, అర్మగెద్దోను యుద్ధం ఎక్కడ జరుగుతుందట? ఇజ్రాయెల్ యొక్క గవిని యొద్ద, యెరూషలేం యొక్క గేట్ల దగ్గర, గవినుల దగ్గర. కరెక్టే కదా? పోయిన వారం చదివించాను కదా. ఎవ్రీథింగ్ యు మస్ట్ రిమెంబర్. ఎందుకంటే ఇది నీ యుద్ధమే కాబట్టి.
6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజుల కంటే మనకే మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరి ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచి తిని, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలేవి. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగదును చోటునకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అదిగో అప్పుడే ఆయన రావాల దొంగ వలె. అదే ఇప్పుడు ప్రకటన 10లో జరుగుతున్నది. దొంగ వలె రావడం ఆయన. పాస్టర్ గారు అంత బహిరంగంగా అక్కడ మేఘం కనబడతా ఉంటే దొంగ వలె వచ్చాడంటే ఏంది? అదే నీకు అర్థం కాంది. ఎలా చెప్పాలా? ఆయన వచ్చాడు కానీ నమ్ముతున్నారా? మీకు ఏమైనా అర్థమైందా? ఆయన వచ్చాడు నమ్ముతున్నారా? అందరూ నమ్మేది ఉంటే అది దొంగ వలె కాదు. నమ్మట్లేదంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఆయన దొంగ వలె వచ్చాడు. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు మొదటి రాకడని అందరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు ప్రపంచమంతా. ఇప్పుడు నమ్ముతున్నారు. కానీ ఆయన వచ్చినప్పుడు నమ్మారా? నమ్మలే. ఇప్పుడు రెండవ రాకడను కూడా నమ్ముతున్నారా అంటే నమ్మట్లే ఆయన వచ్చినప్పుడు. కానీ ఆయన వెళ్ళిపోయాక, ఆయన వచ్చాడు ఇంకెళ్ళిపోలేదు ఆయన. రోమియో వచ్చాడు, జూలియట్ని ఇంకా తీసుకుపోలే ఆయన. విలువైన దాన్ని ఇంకా తీసుకపోలేదు. ఇంకా నా హత్యలు ఇంకా అవన్నీ చేయలేదు. అంటే దేవుని ఒక శిక్ష వాళ్ళపైకి ఇంకా రాలేదు వాళ్ళకు. కరెక్టే కదా? సో అది జరగలేదు ఇంకా. కానీ ఆయన వచ్చాడు. ఆయన ఆ పర్పస్, ఆయన వచ్చిన ఉద్దేశం ఇంకా నెరవేర్పు జరగలే. ఆయన తీసుకుపోయినప్పుడు వధువుని, జూలియట్ని ఆయన ఎత్తుకొని పోయినప్పుడు, అదిగో అప్పుడు నమ్ముతుంది ప్రపంచమంతా ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడని. ఎందుకంటే అప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత పాత్రలు కొమ్మరించబడుతూ ఉంటే, అరే ఒక ఎత్తబడుట అనేది ఒకటి ఉండాలి కదా అంటారా వాళ్ళు? ఏలియా అనేవాడు ఒకటి రావాలి కదా, ఎత్తబడుట అనేది ఒకటి ఉండాలి కదా. అంటే అప్పుడు స్వరం ఏమి వినపడుతుందట? ఇదివరకే జరిగేను. అప్పుడు వాళ్ళకు రెండవ రాకడ అయిపోయిందని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆయన దొంగ వలె వచ్చాడు. జూలియట్ మాత్రమే తెలిసిన రాకడ ఇది. జూలియట్ మాత్రమే బయలుపరచబడుతున్న రాకడ ఇది. జూలియట్ మాత్రమే ఇది బయలుపరచబడుతున్న రాకడ. గ్లోరీ, వండర్ఫుల్, హల్లెలూయా. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే దిశమల్ల సిగ్గు కనబడే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. దిగంబరిగా ఉంటారా? మరి లౌకిక సంకాలం దిగంబరిది కాదా? కానీ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు? పెళ్లి వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు ఎవరు? వాక్య వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు ఎవరు? గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో గొర్రెపిల్లతో వివాహం చేయబడుతున్న ఆ గొర్రెపిల్ల భార్య వస్త్రం ధరించుకొని ఉన్నదా లేదా? అది ఆమె ధనురాలై ఉన్నది. ఇప్పుడు ఆమె ఇది అర్మగిదోను. గోగుమ గోగు వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఓకే, 7వ వచనం నుండి మనం కొంచెము మనకు అర్థమవ్వాలంటే మనం కొంచెం పైనుండి చదువుదాం. 5వ వచనం నుండి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నవారు ధన్యులను పరిశుద్ధులను ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేదురు. దేని గురించి మాట్లాడుతుంది? ఎత్తబడుట గురించి. మొదటి పునరుద్ధానం ఎత్తబడుట. ఓకేనా? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును.
వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును, అదే యెరూషలేం పట్టణం, ముట్టడి వేగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఇది గోగ్ యుద్ధం 1000 సంవత్సరాల తర్వాత. అదే మరి అర్మగిద్దోను యుద్ధము 1000 సంవత్సరాల ముందు. లెట్ us pray. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు తండ్రి. మాకు స్పష్టముగా నీ లేఖనమును తెరిచి మాకు అర్థమవునట్లుగా నువ్వు మాకు అంతరంగా బోధకుడిగా పరిశుద్ధాత్మగా మాలో ఉండి మాకు ఈ విషయాలు నేర్పించమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మేమున్న కాలము, సమయము, సూచనలు, ప్రవచనాలు ఇవన్నీ మేము ఇప్పుడు చూడవలసిన అవసరత ఉంది. మా కనుల ఎదుట ఎలా వాక్యము నెరవేర్పు జరుగుతున్నది అవన్నీ మేము గుర్తించాల్సిన అవసరత ఉంది దేవా. తప్పకుండా నీ పరిశుద్ధాత్మ మాకు వాక్యమును తెరిచి ఈ విషయాలన్నీ అర్థమవునట్లుగా చేయును కాక. నీ గొప్ప ఆత్మాభిషేకం నీ పిల్లలపైన కుమ్మరించు తండ్రి. అనువున నీ పరిశుద్ధాత్మతో అభిషేకించు. మా హృదయంలో నువ్వే అంతరంగ బోధకుడుగా ఉండు. నువ్వే మాతో మాట్లాడమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి ప్లీజ్. బి సిట్ డౌన్. జాగ్రత్తగా మనం ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుండి చూద్దాం. జస్ట్ ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడగోరుతున్నాను. క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్ ద సీల్స్. 7 ముద్రల మీద ప్రశ్నల జవాబులు. 209వ పారాగ్రాఫ్ 1963 మార్చ్ 24 ఉదయం చెప్పినది ఇది. క్వశ్చన్ ఆన్సర్స్ ద సీల్స్ 209వ పారాగ్రాఫ్. ఓ ప్రశ్న ప్రవక్తను అడుగుతున్నారు, దాన్ని చదువుదాం మనం. ఓకే, ఏంటి 209 పారాగ్రాఫ్లో వేరే ఉన్నట్టున్నది. సెవెన్ సీల్స్. సారీ, కొంచెం ఓపిక పెట్టండి. ఎన్నో ప్రశ్న ఇది. ఓ సారీ, 340 పారాగ్రాఫ్. ఐ వాజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. దయచేసి క్షమించండి, కొంచెం కన్ఫ్యూజ్ అయినా. 340 పారాగ్రాఫ్ నేను ప్రశ్న చదివిన. నేను 340 పారాగ్రాఫ్ 209వ ప్రశ్న. సరే, ఇది చాలా పెద్ద ప్రశ్న. నేను దానిని సూటిగా చెప్పవలను. చూడండి, కొంచెం పైనుండి చదువుదాం. ఓకే,
240. ఇప్పుడు మొదటి కార్యం, ఇప్పుడు నేను దాన్ని వివరించాలనుకుంటున్నాను, నాకు సాధ్యమైనంత వరకు దాన్ని వివరించేదను. సాతాను 1000 సంవత్సరములు బంధింపబడి ప్రకటన 28లో ఉన్న యుద్ధమునకు మరల ఎట్లు విడిపింపబడునో దయచేసి నాకు వివరించగలరా? ప్రశ్న మళ్ళీ చదువుతున్నా. సాతాను 1000 సంవత్సరములు బంధింపబడి ప్రకటన 20:8లో ఉన్న యుద్ధమునకు మరల ఎట్లు విడిపింపబడునో దయచేసి నాకు వివరించగలరా? అది అర్మగిదోను యుద్ధము కాదు. అర్మగిదోను యుద్ధము ఇవతల ప్రక్కన జరుగును. ఏది 1000 పరిపాలనకు ముందు. చూడండి, శ్రమల కాలం ముగిన పిదప ఇప్పుడు దీనికి గోగుమాగోగు యుద్ధమునకును ఎలాంటి సంబంధము లేదు. ప్రవక్త అంటున్నాడు ఎలాంటి సంబంధం లేదు. ఏది గోగుమాగోగు యుద్ధానికి, అర్మగిదోను యుద్ధానికి. ఎందుకంటే అర్మగిదోను యుద్ధం యూతుల ప్రక్కన జరుగుతుంది. 342 పారాగ్రాఫ్. ఏమీయును సంబంధం లేదు. ఒకటి 1000 సంవత్సరముల ముందు, మరొకటి 1000 సంవత్సరముల తర్వాత. ఒకటి 1000 సంవత్సరములకు ముందు, మరొకటి 1000 సంవత్సరములకు తర్వాత. 4వ ముద్రలో చెప్పబడిన ప్రకారము నూతన భూమిపైనున్న జనులలో నుండి గోగు మరియు మాగోగు పోగు చేయబడుదురా? గమనించండి ప్రశ్న, ఇంకో ప్రశ్న. నూతన భూమిపైనున్న జనులలో నుండి గోగు మరియు మాగోగు పోగు చేయబడుదురా? సాతాను తన యొక్క చెర నుండి విడిపింపబడి మరి అది ఈ స్థలమునకు తీసుకొని వచ్చుటకు జనుల్లోని దుర్మార్గులను పోగు చేయును. వేల పరిపాలన దుర్మార్గులు ఉంటారా? ఉంటారు. పట్టణం వెలుపల ఉంటారు. పట్టణం లోపట ఉండేది వధువు. పట్టణమునకు కావలుగా ఉండేది 1,44,000 మంది. వింటున్నారా? మరియు పాత నిబంధన భక్తులు కూడా ఉంటారు. ఎత్తబడిన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. కానీ మిగతా సాధారణమైన జనులు ఉంటారంటే ఉంటారు. అన్ని దేశాల నుండి దుర్మార్గులు ఉంటారా? ఉండరా? యెషయాలో చెప్పబడింది అది. హల్లెలూయా, ఆమేన్. సాతాను తన యొక్క చెర నుండి విడిపింపబడి మరి అది ఈ స్థలమునకు తీసుకొని వచ్చుటకు జనుల్లోని దుర్మార్గులను పోగు చేయను. మరి దేవుడు ఆకాశం నుండి అగ్నిని గంధకములను కురిపించును, మరి వారు దహించబడుదురు. చూడండి, అవి మొత్తం 2 యుద్ధములు. ఎన్ని యుద్ధాలు? 2 యుద్ధాలు. సో డోంట్ కన్ఫ్యూజ్డ్. దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు గోగ్ యుద్ధం కోసము, అర్మగిదోను యుద్ధం కోసము. అర్మగిదోను యుద్ధము జరిగినప్పుడు భూమి శుద్ధీకరించబడి 1000 పరిపాలనకు సిద్ధమవుతుంది. కరెక్టేనా? అణుబాంబుల ద్వారా భూమి శుద్ధీకరించబడి సిద్ధమవుతుంది 1000 పరిపాలన కోసం. తర్వాత 1000 ఏళ్ళు అపవాది సాతానుడు బంధించబడతాడు. వాడు పరిస్థితులనే బంధకముల చేత బంధించబడతాడు. ఈ 1000 ఏళ్ళు క్రీస్తు పరిపాలన ఉండబోతుంది భూమిపైన. దుర్మార్గుడు సైతము 1000 ఏళ్ళు జీవిస్తాడు. ఆమెనంట 100 ఏళ్ళు జీవిస్తాడు. హల్లెలూయా. ఓకే. ఆ సమయంలో వృక్షాయస్సు అంతా ఉంటుంది అక్కడున్న జనులకు కూడా, ఎందుకు క్రీస్తు ఒక పరిపాలనలో. కానీ ఇదంతా పట్టణం వెలుపల, పిరమిడ్ పట్టణం వెలుపల గొర్రెపిల్ల మరియు గొర్రెపిల్ల భార్య కలుస్తున్న పట్టణమే పిరమిడ్ పట్టణం. ఈ పట్టణానికి కావలి వారే 1,44,000. కరెక్టేనా? మరి ఈ పట్టణం లోపల ఎవరు ఏంటంటే గొర్రెపిల్ల భార్య. ఈ పట్టణమునకు రాత్రి కానీ పగలు కానీ లేదు. ఎందుకంటే ఈ పట్టణానికి సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. గొర్రెపిల్లయే దానికి వెలుగై ఉన్నది. ఆ పట్టణానికి దీపమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. అందుకే ఈ పట్టణమునకు రాత్రి లేనందున దీని గుమ్మములు మూయబడవు. ఈ పిరమిడ్ పట్టణముకు గుమ్మములు మూయబడవు. 24 గంటలు తెరబడే ఉంటాయి. 24 గంటలు వీళ్ళు వెలుగులోనే ఉంటారు. దీపము వెలుగులోనే ఉంటారు. అదేంటి పెద్ద రాత్రి ఎందుకుంటే వీళ్ళు ఉన్నది మహిమా శరీరంలో కదా, వీళ్ళకి నిద్రపోవాల్సిన అవసరం ఏముంది? మనము రక్తమాంస శరీరంలో ఉన్నప్పుడే నిద్రలు, విశ్రాంతి. కరెక్టేనా? అందుకే రాత్రి పగలనేది పెట్టాడు దేవుడు. కానీ మనం రక్తమాంస శరీరంలో ఉన్నాం కదా. అప్పుడు ఆ పిరమిడ్ పట్టణం, ఆ గొర్రెపిల్లతో కలిసి ఉండబోయే పిరమిడ్ పట్టణంలో మనం మహిమా శరీరంలో ఉంటాం. పిరమిడ్ పట్టణం బయట ఉన్న వాళ్ళు రక్తమాంస శరీరంలో ఉంటారు.
అందుకే వాళ్ళకు రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, వాళ్ళకు సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, వాళ్ళకు వాళ్ళకు 4 కాలాలు ఉంటాయి. వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, వాళ్ళు నాట్లు నాటుతారు, వాళ్ళు పంట కోస్తారు, వాళ్ళు ద్రాక్ష తోటలను నాటుకుంటారు, ద్రాక్ష ఫలాలను తింటారు. వింటున్నారా? వీళ్ళందరినీ పరిపాలిస్తుంది ఎవరు అంటే క్రీస్తు గొర్రెపిల్ల. ఓయ్, ఎక్కడుండి? హెడ్ క్వార్టర్స్, రాజధాని పిరమిడ్ పట్టణం. ఆమెనంటారా? యెరూషలేము. హల్లెలూయా. ఓ వండర్ఫుల్. ఆమెనంటారా? ఓకే, నెక్స్ట్ నేను ఇంకో కొటేషన్ మీకు చూపించకూరుతున్నాను. జాగ్రత్తగా మీరు చూడాలని నేను కోరుతున్నాను. దిస్ ఇస్ విక్టరీ డే, విజయోత్సవ దినము. 1963 ఏప్రిల్ 21న చెప్పబడిన ప్రసంగం ఇది. 1963 ఏప్రిల్ 21. ఎస్, విక్టరీ డే, విజయోత్సవ దినం. 127వ పారాగ్రాఫ్, 127. ఇక్కడ ఏమంటున్నారు చూడండి ప్రవక్త బ్రెన్హామ్ గారు. నూట 126వ పారాగ్రాఫ్. మనం అనేకమైన గొప్ప యుద్ధములను, ఆత్మీయ యుద్ధములను కలిగి ఉంటిమి. సంఘం అనేక గొప్ప విజయోత్సవ దినములను కలుగున్నది. సంఘం అనగా నా భావం క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. నేను ఇప్పుడు సంస్థ యొక్క విధానం గురించి మాట్లాడటలేదు, ఎందుకంటే అది కాదు, అది క్రీస్తు శరీరంలో ఉన్నది కాదు. సంస్థాగత సంఘాలు క్రీస్తు శరీరం కాదు, మహావేశ్యావి. క్రీస్తు శరీరం పవిత్రమైన కన్యక, బుద్ధిగల కన్యక క్రీస్తు శరీరం. కరెక్టేనా? ఓకే, నేను ఇప్పుడు సంస్థ యొక్క విధానం గురించి మాట్లాడట్లేదు, నేను క్రీస్తు యొక్క శరీరం గురించి మాట్లాడుచున్నాను. విశ్వాసులతో కూడిన శరీరం యుగములన్నిటిలో అనేక గొప్ప విజయోత్సవ దినములను కలిగి ఉన్నది. మనం మాట్లాడున్నది మనకు అనేక యుద్ధములు జరిగెను. యుద్ధములు మరి యుద్ధ సమాచారములు మరి విజయోత్సవ దినములను కలిగి ఉన్నాం. అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, విజయోత్సవ దినాలు, మళ్ళీ యుద్ధాలు జరుగుతున్నాయి, విజయోత్సవ దినాలు. హల్లెలూయా. మరియు చివరిగా అదంతయు హర్మగిదోను గొప్ప యుద్ధమునకు చుట్టబడును. సో ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఇప్పుడు ఇక చివరిగా అది హర్మగిదోనులో ముగించబడుతుంది. కాదు, కరెక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? హర్మగిదోన్ దగ్గర. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే. ప్రైజ్ ది లార్డ్. చివరిగా అదంతయు హర్మగిదోను గొప్ప యుద్ధమునకు చుట్టబడును, వాటిలో అది చివరిదై ఉండెను. ఆమె హర్మగిదోను యుద్ధమునకు వచ్చినప్పుడు సమస్తమును అది స్థిరపరచును. బాగా వినండి మాట. ఆమె హర్మగిదోను యుద్ధమునకు వచ్చినప్పుడు సమస్తమును అది స్థిరపరచును. గొప్ప 1000 ఏళ్ల పరిపాలనకు ముందు హర్మగిదోను భూమిని శుద్ధి చేయుటకై ఉన్నది. హర్మగిదోను యుద్ధం ఏంటిది? భూమిని శుద్ధి చేయాలి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. హల్లెలూయా. ఈ అణుబాంబులు విసిరినందువలనను అగ్నిపర్వతములు బ్రద్దలగుటచ్చే దానిలో నుండి వెలువడిన లావా ద్వారా ఏర్పడే బూడిద వలను మరి అటువంటి కార్యములు పాపమును మరియు నేరమును మనుషుల యొక్క రక్తమును భూమిపై నానబెట్టడం ద్వారా అది భూమి యొక్క అడుగునకు మునిగిపోవును. మరల అగ్నిపర్వతము నుండి లావా బ్రద్దలగును. మరి గొప్ప 1000 ఏళ్ల పాలనకై ఈ భూమిని నూతన పరచుటకు అది శుద్ధీకరించబడును. మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని చెప్పేటోళ్ళకి ప్రశ్న ఏంటిదంటే దీని సంగతి ఏమంటావు? వాట్ అబౌట్ దిస్? అణుబాంబులు పడ్డాయా? భూమి శుద్ధీకరించబడిందా? ఎందుకంటే ప్రవక్త అంటాడు కదా 6వ ముద్రలా సృష్టి శుద్ధీకరించబడుతుంది. భూమి 3 శుద్ధీకరణలు ఉన్నాయి. ఒకటి బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు శుద్ధీకరించబడతారు శ్రమల ద్వారా. రెండోది భూమి శుద్ధీకరించబడుతుంది. కరెక్టేనా? దానికన్నా ముందు 1,44,000 మంది వాళ్ళు శుద్ధీకరించబడాలా. యూదులలో నుండి, ఇజ్రాయెల్ నుండి 12 గోత్రాల నుండి 12,000 తీయబడితే అలా 1,44,000 మంది ఆ 2 ప్రవక్తలు మోషే ఎలీయా ప్రవక్తలకు వర్తమానం ద్వారా వాళ్ళు శుద్ధీకరణ పొందుకోవాలా లేదా? 3 శుద్ధీకరణలు జరుగుతాయన్నాడు 6వ ముద్రలా.
ఒకటి, బుద్ధి లేని కన్యకలు శ్రమల ద్వారా, హతసాక్షుల అవుట ద్వారా, వాళ్ళ రక్తమును చిందించుట ద్వారా, వాళ్ళ రక్తాన్ని చిందించుట ద్వారా వాళ్ళు శుద్ధీకరణ పొందుకుంటారు. అందుకే వాళ్ళపై వేయన పరిపాలన లేవరు. వాళ్ళు ఎప్పుడు లేస్తారు అంటే, అదిగో మొదటి పునరుద్ధానంలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే, ఎందుకంటే మొదటి పునరుద్ధానం తర్వాత జరుగుతున్నదే ఈ శుద్ధీకరణ. అర్థమైందా? మొదటి పునరుద్ధానమే ఎత్తబడుట. 7 సంఘకాలలో ఉన్న వధువు లేపబడుతున్నది. ఈ 2000 సంవత్సరాలలో 7 సంఘాలను వధువు లేపబడి ఎత్తబడిన తర్వాతనే శుద్ధీకరణ మొదలైనవి అక్కడ. ఎందుకంటే వీళ్ళు బుద్ధి లేని కనుకలు ఎవరు? విడవబడిన సంఘం. ఈ విడవబడిన వారు ఏమవుతారు? శ్రమల ద్వారా, వాళ్ళ శ్రమల ద్వారా, వాళ్ళ కష్టాల ద్వారా శుద్ధీకరణ పొందుకోవాలా. అందుకే వీళ్ళు మళ్ళీ ధవల సింహాసనం తీర్పు దగ్గర లేపబడతారు. వీళ్ళు వేల పరిపాలనలో వీళ్ళు ఉండరు. అవునంటారా? రెండవది 1,44,000 మంది, వీళ్ళు కూడా శుద్ధీకరించబడాలి. ఎవరి ద్వారా? ఏలియా మోషే వర్తమానం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరణ పొందుకుంటారు. కరెక్టేనా? ఎందుకంటే ఏ వర్తమానం అయితే ఈరోజు మనం నమ్ముతున్నామో, మన ఏలియా వచ్చి ఏ వర్తమానం మనకు బోధించాడో, ఆది అపోస్తల బోధ, అదే బోధ వాళ్ళు కూడా ప్రకటించబోతున్నారు యూదులకి. మోషే ఏలియాలు వాళ్ళు కూడా చెప్పబోతున్నారు అదే అపోస్తల బోధ. కరెక్టేనా? ప్రవక్త అన్నాడు ఇదే బోధ అక్కడ చెప్పబడబోతున్నది. అప్పుడు అక్కడ 1,44,000 మంది ఎవరైతే ఏర్పరచబడి వాళ్ళు ఉన్నారో, ఎన్నికలో ఉన్నారో, ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000, అలా ఒక్కొక్క గోత్రం నుండి 12,000 తీయబడినప్పుడు, 12 గోత్రాల నుండి 12,000 ఇజ్రాయెల్ తీయబడినప్పుడు 1,44,000 మంది ఆ ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు. ఆమేన్. ఆ దాసులు వాళ్ళు ఏమై ఉన్నారు? వాళ్ళు పెళ్లి కుమార్తె కాదు, దాసులు. వాళ్ళు ఈవెన్ దేవుని కుమార్తెలు కూడా కాదు, దాసులు. ఎందుకంటే దేవుని కుమార్తెలు ఎవరు? మనమై ఉన్నాం. పెళ్లి కుమార్తె ఎవరు? మనమై ఉన్నాం. క్రీస్తు భార్య ఎవరు? మనమై ఉన్నాం. మరి వాళ్ళెవరు? దాసులు, దాసురాలు వాళ్ళు. అర్థమైందా? వాళ్ళెవరు? నపుంసకులు. ఆమెనంటారా? స్త్రీ సాంగత్యమును ఎరగని వారు. ఏ స్త్రీ? అదిగో అప్పుడు ఉండే ప్రపంచాన్ని పరిపాలించే ఆ యెజబెలు స్త్రీ సాంగత్యాన్ని వాళ్ళు ఎరుగుండరు. వాళ్ళు అదే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. రోమన్ క్యాథలిక్తో వాళ్ళు కలవరు. ఎందుకు? మోషే ఏలియా వర్తమానం ఈ రోజు మనల్ని ఎలా అందులో కలవనీయకుండా ఆపినదో, ఎలా స్త్రీ సంగత్యంలోనికి వెళ్ళకుండా ఆత్మీయంగా మనల్ని ఆపినదో, ఆమెనంటారా? అలానే వాళ్ళను కూడా మోషే ఏలియా వర్తమానము, ప్రకటన 11లో వస్తున్న మోషే ఏలియా వర్తమానము, ఆ 2 సాక్షుల వర్తమానము ఆ స్త్రీ సంగత్యంలోకి వెళ్ళకుండా ఆపుతుంది అక్కడ. దానికోసమే క్రూరముఖమునకు కోపం వచ్చి, ఘటసర్పమునకు కోపం వచ్చి వాళ్ళని చంపుతుంది. ఆ 2 ప్రవక్తలు 3.5 సంవత్సరాలు ప్రవచించాక ఆ తర్వాత వాళ్ళు చంపబడుతున్నారు. వాళ్ళతో పాటు 1,44,000 మంది కూడా చంపబడుతున్నారు. అప్పుడు మేఘము వలె వాళ్ళు లేపబడబోతున్నారు. ఆ 2 ప్రవక్తలు ఆ మేఘమును ధరించుకొని, ఆ మేఘం ఎవరు? ఆ సాక్షి సమూహము 1,44,000 మంది కలిసి ఎత్తబడబోతున్నారు. అప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తారు? వాళ్ళు 1000 పరిపాలనకు వస్తారు. వాళ్ళు ఆర్ యు క్యాచింగ్? 1,44,000 మంది యొక్క ర్యాప్చర్ మీరు చూస్తున్నారా? వాళ్ళ ఎత్తబడడం మీరు చూస్తున్నారా? ముందు వధువు ఎత్తబడాలి, ఆ తర్వాత 1,44,000 మంది యూదులు ఎత్తబడాలి. ఆమేన్. అది 2వ శుద్ధీకరణ. ఇక 3వ శుద్ధీకరణ భూమి. ఎలా అవుతుందట? అణుబాంబుల ద్వారా, అగ్ని పర్వతములు బద్దలవుడు ద్వారా మొత్తం భూమి అంతా ఆ పాపల యొక్క రక్తము చేత భూమి నానబెట్టబడి, భూమి క్రింది భాగంలోకి వెళ్ళిపోయి ఏవైతే బయటికి తీసిన భూమిలో నుండి అవన్నీ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఐరన్ భూమిలో నుండి తీసావు, పెట్రోల్ భూమిలో నుండి తీసావు, డీజిల్ భూమిలో నుండి తీసావు. వింటున్నారా? నువ్వు తీసిన అన్ని మళ్ళీ ఏమవుతాయి? తిరిగి వాటి స్థానంలోనికి వెళ్తాయి. ఓ వండర్ఫుల్, హల్లెలూయా. అదే భూమి శుద్ధీకరించబడుట. దేనికోసమట? 1000 పరిపాలన కోసం. ఎత్తబడుట అయిపోయింది. మేము 1000 పరిపాలన ఉన్నంత మూర్ఖుడు, బుద్ధిహీనుడు, మెంటలోడు, ఎర్రగడ్డలో కూడా చేర్పించుకోలేడు వీళ్ళే. బికాస్ ప్రాఫెట్ సేస్ హియర్, ప్రవక్త చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. మళ్ళొకసారి చదువుతాను నేను. పాపమును, సరే మొదటి నుంచి చదువుతా. గొప్ప 1000 పరిపాలన ముందు అర్మగిదోను భూమిని శుద్ధి చేయుటకై ఉన్నది. ఏంటంటిది? అర్మగిదోను ఉన్నదే భూమిని శుద్ధి చేయడానికి. ఈ అణుబాంబులు విసిరినందువలనను
అగ్ని పర్వతములు బ్రద్దలో వచ్చే దానిలో నుండి వెలువడిన లావా ద్వారా ఏర్పడే బూడిద వలనను మరి అటువంటి కార్యములు పాపమును మరియు నేరమును మనుషుల యొక్క రక్తమును భూమిపై నానబెట్టుట ద్వారా అది భూమి యొక్క అడుగులకు మునిగిపోవును. మరలా అగ్ని పర్వతము నుండి లావా బ్రద్దలగును మరి గొప్ప వెయ్యేళ్ళ పరిపాలనకై ఈ భూమిని నూతన పరచుటకు అది శుద్ధీకరించబడును. ఆ సమయంలో ఒక గుంపు జనులు గ్లోరీ, ఆ సమయంలో ఒక గుంపు జనులు ఇక్కడ జీవించుటకై ఆయన తన సంఘమును శుద్ధి చేయును. ఆ సమయంలో ఒక జనం ఇక్కడ జీవించుటకై ఆయన తన సంఘమును శుద్ధి చేయును. ఆమేన్. నేను చెప్పుచున్నాను, నేను దాన్ని ఇష్టపడుచున్నాను. అవునండి, ఒక ఉండబో సమయం వచ్చుచున్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిభనం సేయింగ్ ఈ అర్మగెద్దోను యుద్ధమే ఉన్నది. ఎందుకంటే భూమిని శుద్ధీకరించడం. ఎందుకు? వేయన పరిపాలన కోసం సిద్ధపరచాలి. ఒక గుంపు జనులు భూమిపైన ఉండబోతున్నారు. వాళ్ళే వధువు అయి ఉన్నారు. మరి శుద్ధీకరించబడేటప్పుడు వధువు ఎక్కడుంది బ్రదర్? రాజభవనంలో, అంతఃపురంలో, శూషాను కోటలో ఉందా? ఎస్తేర్ అక్కడే ఉందా రాణి? ఎక్కడుంది? వెయ్యేల పరిపాలనలోకి వచ్చే ముందు ఆమె తన రాజకోటలో ఉంది. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె పెళ్లి విందులో ఉన్నది. ఇక్కడ ఆమె గొర్రెపిల్ల పెళ్లి విందులో. ఆమేన్. ఈ భూమి శుద్ధీకరణకు మనకు సంబంధమే లేదు. మనం వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుండి. అందుకే ప్రవక్త అంటాడు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారి యొక్క పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎత్తబడుట్లో ఉంటారు. మరి అణుబాంబుల పైన పేర్లు ఎవరైతే రాయబడి ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క శుద్ధీకరణలో ఉండబోతున్నారు. అంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు లేదంటే ఎక్కడుంది ఇప్పుడు? బ్రదర్, నా పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నది. నువ్వు ముద్రలే వద్దంటానవా? ఎందుకంటే గొర్రెపిల్ల జీవగ్రంథం ఏదో కాదు, 7 ముద్రలు. మర్మములు మర్మరాలు వద్దంటున్నావు. 7 ముద్రలు బోధించినా మీకు అర్థం కాదంటున్నావు. అంటే అర్థమేంటిది? ఇప్పుడు నువ్వు ఎంత మోసపరిచే ఆత్మతో జనాలను మోసం చేస్తున్నావో అర్థమవుతాను. ఈజ్ అ వార్నింగ్, గాడ్ ఈజ్ వార్నింగ్ హిమ్. అలాంటి ప్రసంగాలు చేసేవాడిని దేవుడు ఖచ్చితంగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. ఎంటెంఎస్లో ఉండి అలాంటి హెచ్చరికలు చేసేటప్పుడు స్టేజ్ పై నుండి, అది సోషల్ మీడియాలో ఎంతోమంది 1000 మంది దగ్గరికి వెళ్తా ఉన్నది. ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు వేసే భేదమైన విత్తనము ద్వారా పొలాలు నాశనం అవుతానే. అక్కడ 7 ముద్రలు అక్కర్లేదన్నాడు మా పాస్టర్ గారు. ఎత్తబడడానికి ప్రార్థన ఉంటే సరిపోతుంది అన్నాడు. ఒరే దయ్యం పట్టినోడా, ప్రార్థన దేంతో ముడి ఉన్నదో తెలుసా? 7 ముద్రలతో. చదువు బైబిల్. ప్రకటన 5వ అధ్యాయం చదువు. ప్రకటన 5వ అధ్యాయం చదువు. ఆరాధన, వధువు చేయు ఆరాధన. ఎప్పుడైతే గొర్రెపిల్ల 7 ముద్రలను తీసుకున్నాడో తన చేతిలోనికి, ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరుగుతుందో తెలుసా? భూమిపైన జరుగుతూ ఉన్నది, వధువులో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అది దూతలు చేయలేరు ఆరాధన. చదువు అక్కడ వాళ్ళు ఏం ఆరాధన చేస్తున్నాడో. వాళ్ళు సృష్టికర్త నీకు వందనాలు అంటలేరు, 4వ అధ్యాయంలో అంటున్నారు వాళ్ళు. కానీ 5వ అధ్యాయానికి విమోచకుడా, మా కొరకు రక్తము కార్చిన గొర్రెపిల్ల, నువ్వే అర్హుడవై ఉన్నావు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు, రాజ్యములు అన్ని నీకే. ఇది దూతలు చేయలేని ఆరాధన. ఇది వధువు మాత్రమే చేసే ఆరాధన. ముద్ర తెరబడినప్పుడు వధువు మాత్రమే ఇచ్చే ఆరాధన. 7 ముద్రలు తెరబడకుండా ప్రార్థన ఎక్కడిది? 7 ముద్రలు తెరబడకుండా ఆరాధన ఎక్కడిది? ఎందుకంటే దూతలకైనా విమోచకుడుగా లేడు, ఆయన రక్త సంబంధిగా లేడు. దూతలకైనా రక్త సంబంధి కాదు. దూతలకైనా సృష్టికర్త, విమోచనకర్త కాదు. మనకైనా విమోచనకర్త. ఎందుకైనా మనకు రక్త సంబంధి అయి ఉన్నాడు. ఆయన మన కోసం రక్తం కాచాడు. ఆయన దూతలు చేయలేని ఆరాధన ఈరోజు ఈ వధువు చేస్తా ఉన్నది, ఈ పెళ్లి కుమార్తె చేస్తా ఉన్నది. పట్టుకున్నారా మీరు? ఈ అబద్ధ బోధకులు ఈ మెసేజ్లో ఉండి చాలా మందిని మోసం చేస్తున్నారు. వీళ్ళు బుద్ధిహీనులు, వీళ్ళు బుద్ధి లేని కన్యకలు వీళ్ళు. అది త్వరలోనే తెలబోతున్నదిగా. బుద్ధి లేని కన్యకలు వీళ్ళే అని దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చింది.
నిజంగా అది సంఘటనగా జరిగినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త చెప్పింది వాళ్ళు నమ్ముతలేరు కదా. మా ఫాదర్ చెప్పాడు మాకు 7 ముద్రలు అక్కర్లేదు అన్నాడు. అయినా 7 ముద్రలు చెప్తే ఎవడికి అర్థమవుతుందా? ఆ డీప్ మెసేజ్ ఎవడికి అర్థమవుతాయా? 7వ ముద్ర కింద ఎస్తేరు, 7వ ముద్ర కింద ఎవరు ఆ మిఖాయ, అలా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ పాస్టర్ అట్లా బోధించలేదు. సీనియర్ పాస్టరా ప్రవక్త నీకు బోధించాల్సింది? నువ్వు చూడాల్సింది ప్రవక్త వర్తమానము. ప్రవక్త చెప్పలేదా ఎస్తేరు గురించి? ప్రవక్త చెప్పలేదా మిఖాయ గురించి? నువ్వు మెసేజ్ చదువుతున్నావు అసలు? నువ్వు మళ్ళీ మెసేజ్ చదువుతున్నానని చెప్పుకుంటారు వీళ్ళు. ఎటుపోతుందో వీళ్ళ జ్ఞానం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినను ఈ యుగమందైనను రాబో యుగమందైనను వానికి పాపక్షమాపణ లేదు. అందుకే నేను దీన్ని ఖండించాల్సి వస్తుంది. ఎందుకంటే దీన్ని విని మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలుగు మాట్లాడే వారిలో వాళ్ళ పాస్టర్ వాళ్ళకి హీరో, వాళ్ళ సంఘానికి వాళ్ళ పాస్టర్ పెద్ద హీరో. వాడు హీరో కాదు, జీరో. హీరో ఎప్పుడు సంఘానికి యేసుక్రీస్తే, పాస్టర్ కాదు హీరో. అక్కడే మనం తప్పిపోతా ఉన్నాం. పాస్టర్ని హీరో చేసి మనం తప్పిపోతా ఉన్నాం. హీరో కాదు, పాస్టర్ ఈజ్ నాట్ ఎ హీరో, జీరో. జీసస్ ఈజ్ ద హీరో. పాస్టర్ కూడా హీరో యేసుక్రీస్తే, సంఘానికి కూడా హీరో యేసుక్రీస్తే. ఆమేన్, హల్లెలూయా. మరి పాస్టర్ బాధ్యత ఏంటిది? సంఘానికి ఏం చూపించాలా? హీరోని చూపించాలా. ఎవరు ఆయన? హీరో ఎవరు? ఆయన యేసుక్రీస్తుని. ఆమేనంటారా? బ్రదర్ సిస్టర్ లేఖనం చెప్పినట్లుగా నిజంగా ఈరోజు ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు జస్ట్ ఇది నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్త వినండి. సో అరమిగిదోను దేనికోసమట? వినబడతలేదు నాకు. భూమి శుద్ధీకరించుటకు. కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది, అది కూడా చదువుతాను. ఇది ఉందో లేదో నాకు తెలియదు. యునైటింగ్ ద టైమ్ అండ్ సైన్, కాలము మరియు సూచనను ఐక్యపరచుట. 1963 ఆగస్టు 18. 1963 ఎస్ ఉంది. దేవునికి మహిమ. తెలుగు తర్జుమాలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మెసేజ్ 89వ పారాగ్రాఫ్. 89వ పారాగ్రాఫ్. ఆ మెసేజ్లో 89వ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ఒకవేళ మీరు చూడకపోతే రాసుకోనండి, ఇంటికి వెళ్ళాక మరొకసారి ధ్యానించండి. గమనించండి, వారు ఇప్పుడే ఏకమగుచున్నారు. సోదరుడు బ్రెన్నాం, అది సత్యమా అని మీరు అడగవచ్చు. వారు హర్మగిదోను యుద్ధము కొరకు వచ్చుచున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు దేనికోసం ఏకమవుతున్నారట? హర్మగిదోను. అక్షరాల వారు అదే చేయుదురు. చూచారా? ఇప్పుడు వారు దానికోసమే ఏకమవుచున్నారు. అందుకే మనకు ఐక్యరాజ్య సమితి ఇంకా ఏవేవో ఉన్నవి. ప్రపంచ దేశాల సమితి, ఐక్యరాజ్య సమితి. కరెక్టేనా? ఇప్పుడు వినండి, ఈ ప్రవచనం జరుగుతుంది ఇప్పుడు. తూర్పు ప్రపంచం కమ్యూనిజం మున్నగు వానికి వ్యతిరేకముగా పశ్చిమ ప్రపంచం ఏకమవుచున్నది. ఇజ్ ఇట్ రైట్? ఏది ఇప్పుడు? తూర్పు దేశాలు. యాక్చువల్గా తూర్పు దేశాలు, ప్రవక్త ఉద్దేశం తూర్పు దేశాలు అనగా మనం ఎటువైపు ఉన్నాం? భూమి పైన తూర్పు దేశాలు. పశ్చిమ దేశాలు అమెరికా. వింటున్నారా? అదిగో అవి అమెరికా, మెక్సికో అవన్నీ కూడా పశ్చిమ దేశాలు. కెనడా అవన్నీ కూడా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రవక్త అంటున్నాడు తూర్పు ప్రపంచం లేదా తూర్పు దేశాలు కమ్యూనిజం మున్నగు వానికి వ్యతిరేకముగా పశ్చిమ దేశాలు ఏకమవుచున్నది. వచ్చిందా? దేనికోసం ఏకమవుతున్నట్టే? అర్మగిదోను కోసం. ఆల్రెడీ మొదలైందా? ఇప్పుడు చెప్పాలా నాకు? రష్యా మరియు ఉక్రెయిన్ పైన యుద్ధం ద్వారా మొదలైందా? ప్రాఫెట్ చెప్పినట్టుగా, ప్రవక్త చెప్పినట్టు ప్రవచనం జరుగుతున్నదా ఇప్పుడు? అంతయు ఏకమవుచున్నది. సంఘములు ఏకమవుచున్నవి. ప్రతిదీ కూడి ఏకమవుచున్నట్లుగా కనిపించుచున్నది. ఏకమౌటను, తమలో తాము ఐక్యమౌటను మనం చూచుచున్నాము. ఈ దేశములు ఏకమౌట, ఈ సూచనలు, జాతీయ సూచనలు, ఈ ప్రపంచంలోని వివిధ స్థలములలో భూకంపులు, ఇంకా ఎన్నెన్నో సంగతులు ఇప్పుడు మనం చూచుచున్నాము. అందుకేగా నేను ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చిన భూకంపాలు నేను వెంటనే పెడతా ఉంటా, మీకు చూపించాలా సూచనలు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాం మీకు. అవునా?
ఆ అగ్నిపర్వతాలు బద్దలవుట చూపిస్తానా లేదా? నేను ఎప్పుడు న్యూస్ మన యొక్క దాని ఏమంటారు యాప్లో నేను పెడుతున్నానా లేదా? టెలిగ్రామ్లో ఉన్న మన యొక్క గ్రూప్లో పెడుతున్నానా లేదా? వై యామ్ అలర్టింగ్? మీకు ఇంగ్లీష్ వచ్చిన రకమైన పెడతానా నేను? మిమ్మల్ని అలర్ట్ చేస్తా ఉన్నా నేను. ఎందుకు? ప్రవచనం జరుగుతాను చూడండి. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచమును ఏకముగా తెచ్చుచున్నది, జనులను ఏకముగా తెచ్చుచున్నది, సంఘములన్నింటిని ఏకముగా తెచ్చుచున్నది. ఈ సంగతులన్నీ మనం చూచుచున్నాము. ఈ ఏకమవుతడంతా ఈ కొనసాగుచుండగా మరొక్క ఏకమవుట కూడా జరుగుతున్నది. గ్లోరీ! వీళ్ళందరినూ అర్మగిదోను కోసం ఏకం చేస్తున్నారు, కానీ ఇప్పుడు మరొక ఏకం అవుతున్నది. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు నేను దాన్ని అదే మీకు చూపించకోరుచున్నాను. రెండు పక్కల చూడాలా కాయిన్కి. మనకు రెండు పక్కల చూడాలా. దేవుడు తన పెళ్లి కుమార్తెను ఏకము చేయుచున్నాడు. ఆమె తూర్పు మరియు పడమర, ఉత్తరమ, దక్షిణం నుండి ఏకమై వచ్చుచున్నది. ఏకముగా కూడు కాలము ఇది. ఇప్పుడు ఇది కొనసాగుచున్నది. ఆమె ఎందుకొరకు ఏకమవుచున్నది? ఎత్తబడుటకు. వాళ్ళు ఎందుకొరకు ఏకమవుతున్నారు? అర్మగిదోనికి. పట్టుకున్నారా మీరు? ఆమె ఎందుకొరకు ఏకమవుచున్నది? ఎత్తబడుటకు. ఆమేన్. దేవుడు ఆమెను సిద్ధపరచుచున్నాడు. అవునండి, ఏకము చేయుట. దేనితో ఆమె ఐక్యము చేయబడింది? దేనితో అంటే పాస్టర్తో, దేనితో అంటే సంఘముతో, దేనితో అంటే పెద్దయ్య గారితో. పాస్టర్ల కాన్ఫరెన్సులు, పెద్దయ్య గారు ప్రతి నెల జరిగే పెద్దయ్య గారు పాస్టర్ల కాన్ఫరెన్సులు. నెలకు 3,000 ఇస్తూ ఉంటాడు, నెలకు 5,000 ఇస్తూ ఉంటాడు. చూద్దాం ఎట్లా ఈ పెళ్లి కుమార్తె దేంతో ఏకమవుతున్నదో. ప్రవక్త చెప్పాడు, నేను చెప్తలే. ఏమంటున్నాడో చూద్దాం. హల్లెలూయా. ఆమె ఎందుకొరకు ఏకమవుతున్నది? ఎత్తబడుటకు. ఆమేన్. దేవుడు ఆమెను సిద్ధపరచుచున్నాడు. అవునండి, ఏకము చేయుట. దేనితో ఆమె ఐక్యము చేయబడును? వాక్యముతో. ఏంటిది? వాక్యముతో ఐక్యము కావాలా? ఓ పెద్ద అయ్యగారితో కాదు, ఓ పెద్ద పాస్టర్లతో కాదు, వాక్యముతో ఐక్యము కావాలా? పాస్టర్ కాన్ఫరెన్స్లు కాదు, వాక్యముతో ఐక్యము కావాలా? బ్రదర్, ఈ పాస్టర్ కాన్ఫరెన్స్ కూడా ఈ మార్క్ పాస్టర్ గారు బాగా ఖండిస్తాడు. కారణం మీ ఐక్యత తప్పు కాబట్టి. మీ ఐక్యత సంఘశాఖల ఐక్యత. మీరు పెద్దయ్య గారితో ఐక్యమవుతున్నారు అక్కడ, వాక్యముతో కాదు. కానీ ఇక్కడ పెళ్లి కుమార్తె వాక్యముతో ఐక్యమవుతున్నది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాట ఎన్నడూ గతించదు. ఏ శాఖ లేక ఎవరు ఏది చెప్పినా కానీ లెక్క చేయక ఆమె తన్ను తాను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడనుతో ఏకము చేసుకొనుచున్నది. ఇప్పుడు ఆమెనే ఏకం చేసుకుంటా ఉన్నది. ఎవరితో? వాక్యముతో. మీరు నా యందును, నా మాటలు మీ యందును ఉన్నాయని. మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆదిరమని మీరు తెలుసుకుందరు. దేవునికి మహిమకలను గాక. ఆమె తను ఐక్యపరచుకొనుచున్నది, ఆమె సిద్ధపరచుచున్నది. ఎందువలన? ఆమె పెళ్లి కుమార్తె. అది నిజం. ఆమె తన్ను తాను పెళ్లి కుమారునితో ఏకము చేసుకొనుచున్నది. పెళ్ళంటేనే కదా స్త్రీ పురుషుల యొక్క ఏకత్వము. వాట్ ఈస్ మ్యారేజ్? వివాహం ఏంటిది? స్త్రీ పురుషులు ఏకమవుట కాదా అండి? ఆ ఐక్యత ఎందుకు? పిల్లలను కనడానికి. వివాహమే వారి యొక్క పోలికలో వారి యొక్క రకమైన జనులను, వారి రకమైన విత్తనాన్ని భూమిపైకి తీసుకురావడానికి, భూమిని నిండించడానికి. అదేగా మరి అది చేయాలంటే వీళ్ళిద్దరు ఏకం కావాలగా. అందుకే ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరితో ఏకమవుతున్నది? పెళ్లి కుమారునితో. పాస్టర్తో కాదు, సంఘముతో కాదు. నేను పొలానా సంఘంలో ఉన్నా అయితే ఏంది? మా అయ్యగారు పెద్ద అయ్యగారు అయితే ఏంది? నువ్వు ఇప్పుడు ఏకం కావాల్సింది వాక్యముతో, యేసుక్రీస్తుతో. ఆమె తన్ను తాను పెళ్లి కుమారుతో ఏకం చేసుకొని వచ్చినది. చూసారా? వాక్యమే పెళ్లి కుమారుడు. పాస్టర్ కాదు పెళ్లి కుమారుడు. పాస్టర్ కాదు ఆమెకు భర్త. వాక్యం. పాస్టర్ ఎట్లా భర్త అవుతాడో తెలుసా? వాక్యం పాస్టర్లో ఉన్నప్పుడు. మరి వాక్యం పాస్టర్లో లేకపోతే భర్త కాదు. వాక్యం పాస్టర్లో ఉంటేనే భర్త. ఆమెనంటారా? వాక్యమే పెళ్లి కుమారుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారై మన మధ్య నివసించెను. సంఘము మరియు
పెళ్లి కుమార్తె మరి వాక్యం అలాగూ ఒకటే కూర్చున్నది. చివరకు వాక్యము తానే పెళ్లి కుమారుని ఒక పనిని నిర్వహించుచున్నది. ఆమేన్. మీరు ఇది చూచారా? ఒక కలయిక, సంఘములో చేరుట కాదు. ఓ నేను పలానా పెద్ద సంఘంలో ఉన్నా తెలుసా, మా సంఘం ఎంత పెద్దదో తెలుసా, ఎన్ని వేల మంది వస్తారో తెలుసా. ఇగో ఇక్కడ చెప్తాను నేను, సంఘంలో చేరడం కాదు. ఏడిది మరి? వాక్యముతో ఏకమవుట. వాక్యములో ఏకమవుట. సంఘములో చేరుట కాదు, ఒక కలయిక. ఆమేన్. సంఘములో చేరుట కాదు, ఇది కానే కాదు. ప్రతి దాని నుండి పారిపోవుడి, యేసు క్రీస్తుకి కట్టుబడి ఉండుడి. చూచారా? అది ఏకమగు కాలము. దేవుడు తన పెళ్లి కుమార్తెను కలయిక గాని ఏకము చేసి తిరిగి తీసుకొని వచ్చుచున్నాడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానం యొక్క మాటలను ఏకము చేయుచున్నాడు. ఆమేనంటారా? కరెక్ట్గా నిద్రించిన పెళ్లి కుమార్తెను ఏకం చేసుకొని తీసుకొస్తున్నాడు ఆయన. ఎందుకంటే కింద ఆయన 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మాట్లాడుకుంటూ వస్తాడు ఆయన. ఆ భూమి యొక్క మట్టిలో నిద్రించిన పరిశుద్ధులు అందరూ మేలుకుంటారని, మనము వారి ఏకమవుతామని చెప్తున్నాడా ప్రవక్త? హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ మనము కలిసినప్పుడు, అదే నిద్రించిన పెళ్లి కుమార్తె, సజీవమైన పెళ్లి కుమార్తె మొత్తం కలిసినప్పుడు, అప్పుడు ఆ పెళ్లి కుమార్తె సంపూర్తి అగును. అందుకే మనము లేకుండా వారు సంపూర్ణులు కారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేనంటారా? ఆమేనంటారా? మనం అక్కడికి వెళ్ళే ముందు ఒక గొప్ప ఐక్యత కలయికగా ఉండవలని అంటున్నాడు ప్రవక్త. ఈ మెసేజ్ సూపర్ మెసేజ్. దీన్ని చదవండి. వర్తమానాన్ని, కాలమును మరియు సూచనను ఐక్యం చేయుట. ఇట్స్ అ వండర్ఫుల్ మెసేజ్. మర్చిపోకుండా దీన్ని చదవండి. ఎందుకంటే ఈ కలయికనే వివాహము. ఇప్పుడు పెళ్లి కుమార్తె కలయికనే వివాహము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఇది అన్నీ కలుస్తున్నాయి, అన్నీ ఏకమవుతున్నాయి. ఇక్కడ క్రీస్తు ఆయన వధువు ఏకమవుతున్నారు. వాక్యము పెళ్లి కుమార్తె ఏకమవుతున్నది. వాక్యము పెళ్లి కుమార్తెలో శరీరధార అవుతున్నది. ఇక్కడ ఐక్యత ఎలా ఉన్నది అన్నాడు ప్రవక్త. ఎలాగైతే తండ్రి కుమారుడు ఐక్యత కలిగి ఉన్నారు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నలాగున మీరును నేనును ఏకమై ఉన్నాము. సరే, ఇప్పుడు తండ్రి కుమారునికి ఐక్యత ఎలా ఉన్నది? తండ్రి తనను తాను కుమారుల్లో కుమ్మరించుకున్నాడు. ఇజ్ ఇట్ రైట్? అదేనా ఐక్యత? సో ఇప్పుడు నేనును మీరును ఏకమై ఉండడం అంటే అర్థమేంటి? ఇప్పుడు పెళ్లి కుమారుడు తనను తాను పెళ్లి కుమార్తెలో కుమ్మరించుకుంటున్నాడు. అదే వివాహం అయి ఉన్నది, అదే ఐక్యత అయి ఉన్నది, అదే ఏకత్వం అయి ఉన్నది. ఆ క్రీస్తు ఒక ఏకత్వం, ఆ క్రీస్తు ఒక ఐక్యత ఇప్పుడు జరుగుతున్నదా? 100% జరుగుతూ ఉన్నది. అందులో ఎలాంటి తేడా లేదు. అది ఇంకో వైపు జరుగుతూ ఉన్నది. ప్రవక్త అంటే నేను దాన్నే మీకు చూపించగోరుతున్నాను. ఓ హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ నాకు చూపించాల్సిన కొటేషన్స్. బట్ నా టైం లేదు, సమయం లేదు. చూద్దాం నెక్స్ట్ వీక్లో మనం. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్లో ఉండేట్లా, అటు వచ్చే నెక్స్ట్ వీక్లో మనం చూద్దాం. ఏమాన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. గోగు యుద్ధము అది 1000 పరిపాలన తర్వాత జరిగేది. కానీ అర్మగెద్దోను యుద్ధం 1000 పరిపాలన ముందు జరిగేది. అర్మగెద్దోను యుద్ధం జరిగేదే ఈ భూమిని 1000 పరిపాలన కొరకు సిద్ధపరచడానికి. ఆమేనంటారా? లెట్ us pray. ప్రార్థించుకుందాం. దానికంటే ముందు ఒక కలయిక జరగాల, దానికంటే ముందు ఒక ఏకత్వం జరగాల. ఆ ఏకత్వంలో క్రీస్తు ఆయన వధువు ఏకమవుతున్నారు. వివాహము. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. అద్భుతమైన విషయాలను మాతో మాట్లాడావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓపెనింగ్ యువర్ వర్డ్. నీ వాక్యం మాకు తెరవబడుతూ ఉంటే, నీ మనస్సులోని ఆ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే నీకు మాత్రమే తెలిసిన 3 మడతల మర్మము, నీ మనస్సులో వెనక భాగంలో దాగున్న 7వ ముద్ర యొక్క 3 మడతల మర్మము ఇప్పుడు వధువు హృదయంలో, అంటే మా హృదయాలలో తెరవబడుతూ ఉంటే, మేము ఎవరమో మాకు అర్థమవుతూ ఉంటే, మేము ఏమై ఉన్నామో ఇప్పుడు భూమి పైన మాకు అర్థమవుతుంటే, మేమేం కాబోతున్నామో మాకు బయలుపరచబడతా ఉంటే, అవన్నీ మా జీవితాలలో సంఘటనలుగా జరుగుతూ ఉంటే, ప్రభువా అద్భుతంగా ఉంది ప్రభువా, మాటలతో వివరించలేనిదిగా ఉంది ప్రభువా, మా భావాలను వ్యక్తపరచడానికి కూడా భాష సరిపోవడం లేదు దేవా. అంతగా నీవు మాకు బయలుపరుచుకుంటున్నావు, అంతగా నీ వాక్యాన్ని మాకు తెరుస్తూ ఉన్నావు. వండర్ఫుల్. అద్భుతమైన నీ సన్నిధిని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఓ అద్భుతమైన నీ సన్నిధి మాకు ఇప్పుడు అర్థమవుతున్నది. ఇప్పుడు
ఆ సన్నిధి మాకు ఇప్పుడు ఏంటిదో అర్థమవుతున్నది. నువ్వు మాకు సమీపంగా ఉన్నావు మాకు అర్థమవుతున్నది. మాతో ఏకమవుతున్నావు మాకు అర్థమవుతున్నది. నిన్ను మాలో కుమ్మరించుకుంటున్నావు మాకు అర్థమవుతున్నది. రాజకీయాలన్నీ ఏకమవుతున్న కాలం ఇది. మతములన్నీ ఏకమవుతున్న కాలం ఇది. సంఘ శాఖలన్నీ ఏకమవుతున్న కాలం ఇది. అదిగో కమ్యూనిజంకి వ్యతిరేకముగా, తూర్పు దేశాలకు వ్యతిరేకముగా పశ్చిమ దేశాలను ఏకమవుతున్న కాలం ఇది. ప్రతిదీ అర్మగిదోనికి వెళ్తున్నది. ఇప్పుడు అది అర్మగిదోనికి మొదలైంది ఇప్పటికే. ప్రభువా, మేము అది చూస్తున్నాం తండ్రి, సహాయం చేయి. అది ఎలా జరుగుతున్నదో ఇక్కడ ఇంకోవైపు మాలో, వధువులో, పెళ్లి కుమార్తెలో ఏం జరుగుతుందో చూపిస్తున్నావు నువ్వు. మేము వాక్యముతో ఏకమవుతా ఉన్నాం. మా పెళ్లి కుమారునితో, క్రీస్తుతో ఏకమవుతా ఉన్నాం. ఆయన శిరస్సుగా వచ్చి ఈ శరీరం పైన ఆయన శిరస్సుగా పెట్టబడి నడిపించిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఓ, ఈ మర్మయుక్తమైన క్రీస్తు శరీరములో మేము భాగముగా ఉన్నందుకు వందనాలు దేవా. ఆ మర్మయుక్తమైన క్రీస్తు యొక్క శరీరంలో అటు తూర్పు నుండి, పడమర నుండి, దక్షిణము నుండి, ఉత్తరము నుండి వస్తున్న పెళ్లి కుమార్తెలో మేము భాగముగా ఉన్నందుకు వందనాలు దేవా. అద్భుతమైన విషయాలను మాకు బయలుపరుస్తున్నావు. మా జీవితంలో అవి జరిగిస్తున్నావు కూడా. వినడమే కాదు, అవి జరుగుతున్నాయి. మా వెనికిడులో ఆ లేఖనాలు నెరవేర్పు అవుతున్నాయి. ఇప్పుడు అది మాలో జరుగుతున్నాయి దేవా సంఘటనలుగా. అందరు బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా నీ పిల్లలందరినీ దీవించు. ఈ వాక్యం ఇంకెవరైతే వింటారో, ఇప్పటిదాకా విన్నారో, లైవ్ స్ట్రీమింగ్లో విన్నారో, ఇక్కడ ఉండి విన్నారో, తప్పక నీ దీవెనలు దయచేయి. వినబోతున్న వారికి నువ్వు తప్పకుండా కృప చూపించు, దీవించి ఆస్వాదించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.